सब लोग बाइबल खोले। అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. आज प्रभु हमसे बातचीत करने जा रहे हैं. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. वचन रूपी परमेश्वर వాక్యమైన దేవుడు हमसे बातचीत करेगा, మనతో మాట్లాడతాడు. भाइयों बहनों, ప్రియ సహోదరి సహోదరులారా, मोशे जो परमेश्वर ने धर्मशास्त्र मोशे के द्वारा दिया है, ధర్మశాస్త్రమును దేవుడు మోషే ద్వారా మనకు అనుగ్రహించాడు. इजराइल लोग मिस्र देश से वादा किया देश, दूध और शहद बहने वाले देश में जाने के लिए सफर कर रहे थे. ఇజ్రాయేలీలు దేవుడు వాగ్దానం చేస్తున్న రీతిలో ఐగుప్తు నుండి విడిపించబడి పాలు తేనెలు ప్రవహించు దేశంలో వాగ్దాన దేశంలో ప్రవేశించేందుకు ప్రయాణంలో ఉన్నారు. मार्ग में सीनाई पर्वत के पास गए थे. ఎప్పుడైతే ప్రయాణంలో సినాయి కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు तो परमेश्वर ने मूसा को ऊपर बुलाया पहाड़ में. అప్పుడు దేవుడు మోషేని కొండ మీదకి పిలిచాడు. तो मूसे 40 दिन 40 रात परमेश्वर के साथ रहा. 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో పాటు ఉన్నాడు మోషే. भूखा प्यासा रहा, ఆకలి దప్పులతోనే ఉన్నాడు. लेकिन भूख नहीं लगा. అయినప్పటికీ ఆయన ఆకలి వేయలేదు, అతనికి प्यास भी नहीं लगा. ఆయనకి దప్పిక కూడా వేయలేదు. 40 दिन 40 रात 40 రాత్రింబవళ్ళు. इसलिए बाइबल में लिखा है, అందుకే బైబిల్లో రాయబడి ఉంది, इंसान रोटी से नहीं है, परमेश्वर की मुंह से निकलने वाली बातों से जिएगा. మనిషి రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించు. कई घटने हमारे से पहले जो भक्त लोगों के साथ घटी, आज सच्चा जीवित मसीहा लोगों के साथ भी घटेगा. ఎన్నో విషయాలు మనకంటే ముందున్న భక్తుల జీవితాలు జరిగినాయి. ఈ దినాల్లో కూడా మనతో కూడా అలాంటి కార్యములు దేవుడు చేయగలడు. क्योंकि एकमात्र परमेश्वर है, जीवित परमेश्वर है, यहोवा उनका बेटा है. ఎందుకంటే ఒకే ఒక నిజ సత్య దేవుడు, నిజమైన దేవుడు, ఆయన పేరు యెహోవా, ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు. आज और कल एक ही जैसा रहने वाला है, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉండేది. बदलता नहीं, ఆయన ఎప్పుడు మార్పు లేనివాడు, बदलता नहीं. ఆయన మార్పు లేనివాడు. मनुष्य बदल जाएंगे, మనుషులు మారిపోవచ్చు, लेकिन परमेश्वर नहीं ఆయన बदलता. దేవుడు మారడు. उनके साथ जो कार्य किया, उन्होंने जैसा विश्वास किया, ऐसा भी हम विश्वास करेगा, तो उनके साथ जो किया हमारे साथ भी करेगा. వారి జీవితంలో ఎలాంటి అద్భుత కార్యాలు చేశాడో అదే విధంగా మనం విశ్వాసం ఉంచినట్లయితే మన జీవితాల్లో కూడా, हमारे साथ भी करेगा. మన జీవితాల్లో కూడా దేవుడు చేస్తాడు. पक्षपात नहीं करेगा. ఎందుకంటే ఆయన పక్షపాతం. जब वो धर्मशास्त्र का पटिया लेके आ रहे 10 आज्ञा का, ఎప్పుడైతే మోషే గారు ఆ 10 ఆజ్ఞలని ఆ పలకలను తీసుకుని వస్తున్నాడో, नीचे जो इजराइल लोग जो मोशे हमको लेके आए वो कहाँ गया? जब वो मिस्र देश से लेकर आए यहोवा को हम आराधना करने के लिए, एक बछड़ा को बनाने के लिए अहरोन को बहुत मजबूरी किया. అప్పుడు ఇజ్రాయేలీలు మమ్మల్ని తీసుకొని వచ్చిన మోషే ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడో మాకు తెలియదు, కానీ మమ్మల్ని ఇంత దనుక తీసుకొచ్చిన యెహోవా దేవుని మేము ఆరాధించాలి అని ఆ మోషే సహోదరుడు అహరోన్ ఎంతో బలవంతం చేసి आराधना कर रहे यहोवा को, नाम ले रहे यहोवा, लेकिन पूज रहे मूर्ति को. ఆరాధిస్తున్నారు, యెహోవా నా పేరు తీసుకుంటున్నారు, కానీ అవి ఎదురుగా విగ్రహాన్ని పెట్టుకున్నారు. जब वो परमेश्वर को बहुत गुस्सा आ गया, దేవునికి ఎంతో కోపం వచ్చింది. परमेश्वर को दिख गए दो लोग क्या कर रहे नीचे पहाड़ के नीचे. దేవునికి కనబడుతుంది వాళ్ళ కింద కొండ కింద ఏం చేస్తున్నారు. सबको नाश करने के लिए मूसा से, అందరిని నశింప చేస్తానని మోసేతో అంటున్నాడు. क्योंकि पापी लोगों के ऊपर परमेश्वर का क्रोध बहुत भटकता है. ఎందుకంటే పాపుల పైన దేవుని క్రోధం ఎంతో శీఘ్రంగా, जो आज्ञा को उल्लंघन करते हैं, ఎవరైతే ఆజ్ఞను అతిక్రమిస్తారో अपने देह को अपवित्र कर रहे, వాళ్ళ శరీరాలను అపవిత్రపరచుకుంటారు, खा रहे पी रहे याश कर रहे, తింటూ తిరుగుతూ ఇష్టానుసారంగా नाच कर रहे, ఎగురుతున్నారు, कूद रहे, డాన్స్ చేస్తున్నారు, मगन हो रहे, వాళ్ళ ఇష్టానుసారంగా खाया पिया कूदने के उठ गया. తిని త్రాగి ఆటలాడటానికి లేచారు. जब मूसा ने विनती किया, ఇప్పుడు మోషే వేడుకుంటున్నాడు. जब मूसा नीचे आया, మోషే కిందకు వచ్చిన जब తర్వాత देखा, చూశాడు, उनको मूसा को बहुत गुस्सा आ गया. మోషేకి ఎంతో కోపం వచ్చింది. एक बछड़ा को लेकर के आराधना कर रहे, వాళ్ళు ఒక దూడను చేసుకుని దాన్ని ఆరాధిస్తున్నారు. सोना चांदी जितना इनके पास है उन सब से एक बछड़ा आकार बना दिया. వాళ్ళ దగ్గర ఉన్న వెండి బంగారాలతో ఒక దూడలాగా ఆకారం చేసుకున్నారు. भाइयों बहनों, मूर्ति पूजा परमेश्वर बहुत घृणा आता है. సహోదరి సహోదరులారా, విగ్రహారాధన దేవునికి ఎంతో హేయం. क्यों? ఎందుకు? ना बोलता है, ఎందుకంటే విగ్రహం మాట్లాడు, ना सुनता है, వినలేదు. इसलिए परमेश्वर कहता है, అందుకే దేవుడు मैं అంటున్నాడు, सुनने वाला हूँ, मैं देखने वाला हूँ, నేను వినేవాడిని, చూడగలిగిన आपको వాడిని, बचाने वाला हूँ. నేను కాపాడేవాడిని. मुझे छोड़ करके అన్ని విడిచిపెట్టి आपके हाथों से बना हुआ निर्जीव पदार्थों को क्यों आराधना करते हो? మీ చేతులతో చేయబడిన జీవం లేని వాటికి ఎందుకు ఆరాధన इसलिए చేస్తున్నావు? गुस्सा करता है. అందుకే దేవుడు కోపగించి, जीवित परमेश्वर के पास आओगा. నువ్వు జీవముగల దేవుని వద్దకు రా అని. हम सब जीवित परमेश्वर के पास है. మనమందరం కూడా జీవముగల దేవుని వద్ద ఉన్నాం. आज హల్లెలూయా. हमारे गवाही भी सुना उन्होंने.
ఈ రోజు మన సాక్ష్యాలు కూడా हमारे साथ भी है, మనతో పాటు अभी भी आपके घर में है, ఇప్పుడు కూడా మీతో పాటు ఉన్నాడు, घूमते फिरते नजर आ रहे। మీతో పాటు ఉన్నట్లుగా నువ్వు जब मूसा చూడగలవు. आज कहा మోషే గారు వచ్చి అంటున్నారు, जो परमेश्वर के पक्ष में मैं हूं, मेरा पक्ष में जो है मेरा पक्ष में आ जाओ, నేనైతే దేవుని పక్షాన ఉన్నాను, ఎవరైతే దేవుని పక్షాన ఉన్నారు నా పక్షానికి రండి అంటున్నాడు. मेरे पक्ष में आ जाओ। రండి నా పక్షానికి तो అంటున్నాడు. बहुत लोग मूसा के पक्ष में आए, చాలా మంది మోషేను వెంబడించారు. मूसा पक्ष में आया। మోషే जितने मूसा के पक्ष में सब लोग जीवित रहा। ఎంతమంది అయితే మోషే పక్షానికి వచ్చారో వాళ్ళందరూ కూడా సజీవులుగా ఉన్నారు. आज भी ఈ రోజు కూడా जितने जीवित परमेश्वर यीशु मसीह के द्वारा परमेश्वर पक्ष में है, सबको प्रभु जीवित रखेगा। ఈ రోజు కూడా యేసుక్రీస్తు ప్రభుల ద్వారా నిజమైన దేవుని పక్షానికి వచ్చారు, వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉంటారు. मर भी गया हम जीवित हो जाएंगे। మనం చనిపోయినా గానీ తిరిగి లేస్తాం. इसलिए यीशु मसीह ने कहा लाजर सो रहे, అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, లాజరు నిద్రపోతున్నాడు, लाजर सो रहे, లాజరు हम నిద్రపోతున్నాడు, जाके जगाना है। మనం వెళ్ళి లేపాలి. भाइयों बहनों, సహోదరి సహోదరులారా, हम मृत्यु हमारे पास है, फिर भी हम जीवित है, మరణం మనకు దగ్గరలోనే ఉంది, అయినా మనం సజీవులుగా हम ఉన్నాం. सो रहे, మనం एक నిద్రపోతున్నాం, दिन जी उठेगा। ఒక రోజు తిరిగి లేస్తాం. भाइयों बहनों, సహోదరి आइए సహోదరులారా, यीशु मसीह ने इस बात को क्या कहा। ఈ విషయమై యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నారు? यूहन्ना सुसमाचार యోహాను సువార్త 15:4 में 15:4 చూస్తే सब लोग 15:4 पढ़े। అందరూ కూడా 15 యోహాను సువార్త 4:4 तुम मुझ में बने रहो और मैं तुम में, जैसा डाली यदि दाखलता में बनी ना रहे तो अपने आप से नहीं फल सकती, वैसा ही तुम भी यदि मुझ में बने ना रहे तो नहीं फल सकते। నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. Praise the Lord. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. तुम मुझ में बने रहो, మీరు నా యందు నిలిచి ఉండండి, मैं आप में। నేను మీ యందు నిలిచి इसका ఉంటాను. मतलब है అనగా तुम लोग मेरा पक्ष में रहो। మీరు నా పక్షముకు రండి. आप अगर मेरे पक्ष में रहेगा तो तुम लोग बहुत फलवंत हो जाएंगे। మీరు నా పక్షంలో ఉన్నట్లయితే మీరు ఎంతో ఫలిస్తారు. अगर शैतान के पक्ष में जाएगा तो ఒకవేళ సాతాను పక్షంలోకి వెళ్తే काट दिया जाएगा, నరికి వేయబడతాం. जीवन सूख जाएगा, మన జీవితాలు ఎండిపోతవి, शरीर में फलवंत नहीं होगा। మన శరీరంలో ఆరోగ్యం ఉండదు. कहता है यदि दाखलता डाली यदि दाखलता में बने ना रहे तो, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని, अगर आप एक छोटा सा पौधा को आपने अपने घर में लगाया, మీరు చిన్న మొక్కని మీ ఇంట్లో పెట్టుకున్నారు, वो बनते जाएंगे ऊपर, అది ఎదుక్కుంటూ పోతుంది, साइड में डाली आ जाता है, పక్కన దానికి చిన్న చిన్న కొమ్మలు వస్తూ ఉంటాయి. वो डालिया को उस दाखला से हटा दो, ఆ యొక్క కొమ్మని దాని నుండి వేరు చేయండి, एक दिन में सूख जाए। వెంటనే ఎండిపోతుంది. అది अगर उसके साथ बने रहे तो దానితోనే ఉంటే फलवंत हो जाएंगे, అది ఫలిస్తుంది, फलवंत हो जाएंगे। ఫలిస్తుంది. इसलिए यीशु मसीह के साथ रहे तो हम फलवंत हो जाएंगे। అందుకే యేసుక్రీస్తుతో పాటు మనం ఉంటే మనం ఫలించగలుగుతాం. हमारे लिए स्वर्ग में प्रार्थना हो रहा మన కోసం పరలోకంలో ఆయన మన కోసం ప్రార్థన है, చేస్తున్నాడు. यीशु मसीह भी विनती कर रहे యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. हैं। रोमापत्री 8:34 में इस बात को रोमियो की लिखी हुई पत्री एक आश्वासन दिलाया उस कलीसिया को। రోమా పత్రిక 8వ అధ్యాయము 34లో చూస్తే అక్కడ సంఘానికి ఒక మంచి ఆశీర్వాద వచనం రాయబడి ఉంది. फिर कौन है जो दंड की आज्ञा देगा? मसीही है जो मर गया वरन मुर्दों में से जी भी उठा और परमेश्वर के दाहिनी ओर है और हमारे लिए निवेदन भी करता है। देखा, పరమేశ్వరుడు ఎవడు? చనిపోయిన యేసుక్రీస్తే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము చేయువాడును ఆయనే. देखो, प्रभु यीशु हमारे पापों के खातिर मारा गया, फिर गाड़ा गया, फिर जी उठा। ప్రభు అయిన యేసు వారు మన పాపముల కోసమే చనిపోయారు, సమాధి చేయబడ్డారు, మరి తిరిగి లేచారు. कल रात को भी हमने वचन सुना है, నేను రాత్రి కూడా మన వాక్యం విన్నాం. वो कब्र में नहीं है, ఆయన సమాధిలో లేడు. वो जीवित परमेश्वर को मृतकों में क्यों ढूंढते हो? సజీవుడగా వాడిని మృతుల్లో ఎందుకు हम ఎదుగుతున్నారు? जीवित परमेश्वर को आराधना करते हैं। మనం జీవించి ఉన్న దేవుని ఆరాధించే వారిని. फिर भाइयों बहनों, సహోదరి సహోదరులారా, हमारे लिए यीशु मसीह जीवित है, మన కోసం యేసుక్రీస్తు ప్రభు వారు జీవించి ఉన్నాడు. परमेश्वर के दाहिने हाथ में बैठा है, దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. हमारे लिए विनती कर रहे మన కోసం విజ్ఞాపన చేయించున్నాడు, हैं, विनती कर रहे విజ్ఞాపన हैं। చేయించున్నాడు. इसलिए అందుకని हमारे लिए नित्य प्रार्थना हो रहा మన కోసం నిత్యం ప్రార్థన है, वो చేయబడుతుంది. नित्य इस संसार तरफ देख रहे हैं, నిరంతరం ఆయన ఈ భూమి వైపు చూస్తున్నాడు. ना सोता ना आंख बंद करता। ఆయన కునుకడు నిద్రపోడు. इसलिए అందుకని पौलुस कहता है, పౌలు గారు అంటున్నారు, अगर मैं अब जो जीवित रह रहा हूं मैं नहीं हूं, मेरे अंदर यीशु मसीह जीवित है।
ఇప్పుడు జీవించువాడు నేను కాను, నా యందు ప్రభువైన యేసు आप జీవిస్తున్నాడు. लोग गलतियों की पत्री 2:20 में अगर पढ़ेगा तो మీరు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం मैं చూస్తే, यीशु मसीह के साथ क्रूस में चढ़ा गया हूँ. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. अब जीवित मैं नहीं हूँ. ఇక జీవించువాడను నేను కాను. मैं मसीह के साथ क्रूस पर चढ़ाया गया हूँ. अब मैं जीवित ना रहा, पर मसीह मुझ में जीवित है. और मैं शरीर में अब जो जीवित हूँ तो केवल उस विश्वास से जीवित हूँ जो परमेश्वर के पुत्र पर है, जिसने मुझसे प्रेम किया और मेरे लिए अपने आप को दे दिया. Praise the Lord. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. Praise the Lord. Hallelujah. मसीहा साथ क्रूस में चढ़ गया हूँ. క్రీస్తు కూడా సిలువ వేయబడ్డాను. भाइयों बहनों, ప్రియ సహోదరి సహోదరులారా, यीशु मसीह पापमय देह को अवतार करके संसार में आया. యేసుక్రీస్తు ప్రభుల వారు పాప శరీరాకారంలో ఈ లోకానికి వచ్చారు. हमारा जैसा మన శరీర पापमय शरीर आकार में ही आया. పాప శరీరాకారంలో వచ్చారు. 8:3 में इस बात लिखा है. रोमियो 8:3 పత్రిక 8:3 మనం बाद में लिखो या बाद में पढ़ो. మీరు రాసుకున్న తర్వాత చదువుకోనండి. इसलिए అందుకనే वो देह हमारा है. ఆ దేహం మనది. यीशु मसीह जो देह धारण करके आया वो देह हमारा है. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ శరీరంనైతే దాల్చి వచ్చాడో ఆ శరీరం మనది. उसको मरणहार देह में हमारे पापों को बिल्कुल प्रायश्चित करवाया. ఆ మరణహార దేహము ద్వారా మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయబడింది. जो ना वहाँ एक बार देखेगा तो 8:3 में नीचे एक बात लिखा है, इसमें देखना. రోమపత్రిక 8వ అధ్యాయము 3వ వచనంలో కింద చూస్తే ఒక మాట కనిపిస్తుంది. अपने ही पुत्र को पाप में शरीर की समानता में पाप बलि होने के लिए भेजकर शरीर में पाप पर दंड की आज्ञा दी. దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారంలో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. प्रभु यीशु का देह में कोई पाप नहीं है. ప్రభువైన యేసు వారి శరీరంలో ఏ పాపం లేదు. अपने ही पुत्र को पापमय शरीर की समानता में और पाप बलि होने के लिए भेजकर తన సొంత కుమారుని పాప శరీరాకారములో పంపి శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. इसका मतलब అనగా हमारे पाप को अपने ऊपर ले लिया. మన పాపాలను ఆయన తన మీద వేసుకున్నాడు. पौलुस भी पापी है. పౌలు గారు కూడా పాపి. इसलिए कहता है అందుకే అంటున్నాడు, मैं क्रूस को ठोक दिया गया हूँ. నేను సిలువ यानी వేయబడ్డాను. कि मेरा पाप स्वभाव क्रूस को ठोक दिया गया. అనగా నా పాప స్వభావం సిలువ వేయబడింది. मेरे पाप को यीशु मसीह ने अपने ऊपर ले लिया. నా పాపాలను ప్రభువైన యేసు తన మీద తీసుకున్నాడు. जो पाप से अनजान है. ఆయన పాపం ఎరుగని दूसरा ఆయన. कोरिन्थी 5:21 में इस बात को जिक्र करता है, वो पाप से अनजान है, मेरे लिए पाप बन गया. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 అంటున్నాడు, ఆయన పాపం ఎరగని ఆయన నా కోసమే పాపముగా చేయబడ్డాడు. जो पाप से अज्ञात था उसी को उसने हमारे लिए पाप ठहराया. हमारे लिए. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునున్నట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. कितने लोगों को ये कृतज्ञता है? ఎంత మంది ఈ కృతజ్ఞత కలిగి ఉన్నారు? सचमुच जन्म लिया है. నిజంగా జన్మించిన इंसान का जन्म लिया. మానవ రీత్యా జన్మించిన వారు. कुछ लोग कहते हैं కొంతమంది అంటారు, अरे इसके अंदर इंसानियत भी खत्म हो गया. అరే ఇతనిలో మానవత్వం కూడా లేకుండా పోయింది. क्या बोलते हैं? ఏమంటారు? अरे इसके अंदर इंसानियत भी खत्म हो गया. ఇతనిలో మానవత్వం కూడా లేదు. सचमुच हम इंसान है. నిజంగా మనం మనుషులు. अगर इंसानियत नहीं तो, మానవత్వం లేకపోతే लेकिन वो मनुष्य है, पशु है. అలాంటి మనిషా పశువా? तो देखो पौलुस क्या कहता है. పౌలు గారు చూడండి ఏమంటున్నారు. पौलुस क्या कहता है? పౌలు గారు ఏమంటున్నారు? मैं क्या कहता है? मैं मतलब यहाँ घमंड से नहीं बोल रही है. నేను అని ఇక్కడ ఏదో గర్వంగా చెప్పటం లేదు. मैं क्या हूँ आज. నేను ఏమై ఉన్నాను ఈ దినాన? प्रभु में क्या हूँ. ప్రభులో ఏమై ఉన్నాను? क्या कहते हैं? ఏమంటున్నాడు? मैं क्रूस को ठोक दिया गया हूँ. నేను సిలువ వేయబడ్డాను. अब जीवित मैं नहीं रहा. ఇక జీవించువాడని నేను కాను. देखो उसमें और नीचे पड़ेगा तो 20 में गलतियों की लिखी हुई पत्री, గలతీయులకు రాసిన పత్రిక नीचे पड़ेगा तो 2వ అధ్యాయం 20వ వచనం ఇంకా చదువుకుంటే, अब मैं जीवित ना रहा पर मसीहा मुझ में जीवित है. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. अब मैं जीवित नहीं रहा. నేను జీవించడం क्यों? मैं पापी हूँ. ఎందుకు? నేను పాపిని. मेरे पाप स्वभाव को मेरा प्रभु ने ऊपर ले लिया. నా పాప స్వభావాన్ని నా ప్రభు తన మీద వేసుకున్నాడు. अब पाप को धारण दिया. అక్కడ పాపానికి శిక్ష यीशु मसीह के साथ मैं मर चुका हूँ. కాబట్టి నేను యేసుక్రీస్తుతో పాటు చనిపోయాను. मेरा पाप मर चुका है. నా పాపాలు చనిపోయి अब जीवित रहा यीशु, एक पवित्र व्यक्ति मेरे अंदर जीवित है. ఇప్పుడు జీవించుచున్నవాడు క్రీస్తు అనగా ఒక పరిశుద్ధమైన మనిషి జీవిస్తున్నాడు. నా पाप को मर चुका है పాపం చనిపోయింది और पवित्र जीवित है.
పవిత్రత అనేది జీవం यीशु मसीह पाप में से आकार को बिल्कुल उस कब्र में छोड़ करके बाहर आ गए। యేసుక్రీస్తు ప్రభుల వారు పాప శరీర ఆకారాన్ని ఆ సమాధిలో విడిచిపెట్టి బయటకు వచ్చాడు. देखो मैं शरीर में अब जो जीवित हूं तो केवल उस विश्वास से जीवित हूं। నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము కేవలము విశ్వాసము దేవుని కుమారి యందలి విశ్వాసం ద్వారా జీవిస్తున్నాను అంటున్నాడు. पुत्र पर है, అది దేవుని కుమారి యందలి విశ్వాసం. मेरा जीवन मेरा नहीं है, నా జీవితం నాది కాదు, आपका जीवन आपका नहीं है, అలాగే మీ జీవితం కూడా మీది కాదు. आपका देह में मन मर्जी का काम मत करो, మీ శరీరంలో మీ ఇష్టానుసారమైన పని చేయకండి, मौज मस्ती मत करो, మీ ఇష్టానుసారమైన సుఖభోగాలు देह को अपवित्र मत करो, ఈ దేహాన్ని అపవిత్రపరచకండి. जो कुछ खाऊं जो कुछ पीऊं जो कुछ करूं मेरा मर्जी ऐसा मत करो। ఏదైనా తినగలుగుతా, ఏదైనా తాగలుగుతాను, ఏదైనా చేయగలుగుతాను, అనగలుగుతాను అనుకోకండి. आज यीशु मसीह में आप पवित्र है, ఈ రోజు మీరు యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తులో మీరు పరిశుద్ధులు. आपका मेरा पाप को प्रभु यीशु ने कलवरी क्रूस में 2020 साल में ठोक दिया। నీ పాపాలు నా పాపాలని ప్రభువు యేసు వారు 2020 సంవత్సరాల క్రితమే సిలువ మీద క్రూసులో సిలువ మీద అప్పగించాడు. हम पापी करके मैं पापी हूं करके हमने मान लिया प्रभु को। నేను పాపిని అని ప్రభు ఎదుట మనం ఒప్పుకున్నాం. एक यूहन्ना 1:7 में 7 से लेकर 9 तक पढ़ेगा तो మొదటి యోహాను పత్రిక మొదటి बाद में पढ़ लीजिए, आप लोग बाद में पढ़ लीजिए, समय नहीं है। 7 నుండి 9 వరకు చదువుకుంటే మీకు తెలుస్తుంది. हमारे पापों का मानना पड़ेगा। మనం మన పాపాలు ఒప్పుకోవాలి. देखो मांगने बिना अम्मा भी खाना नहीं खिलाती, అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అంటాం. मांगने बिना मांगने से माँ भी खाना नहीं खिलाती। అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. इस तरह मांगो, అలాగే అడగండి. प्रभु ప్రభువా मैं पापी हूँ, నేను పాపిని मैं ఒప్పుకోనండి. पापी हूँ, जन्मतः पापी हूँ, నేను పుట్టుకతోనే పాపిని. जन्म न जायते शूद्रः कर्म न जायते द्विजः, జన్మతోనే నేను పాపిని. जन्मतः मैं पापी हूँ, జన్మతోనే నేను పాపిని. लेकिन आप में मैं जीवित हूँ, కానీ నీలో నేను జీవించి आपके ఉన్నాను. कार्यों के द्वारा मैं నీ जीवित हूँ। కార్యాల వల్ల నేను జీవించి ఉన్నాను. मेरे पापों को कलवरी क्रूस में ठोक दिया आपने। నా పాపాలని ఆ కల్వరి సిలువలో నువ్వు కొట్టివేసావు. इसलिए पौलुस कहता है అందుకే పౌలు గారు అంటున్నారు, जिसने मुझसे प्रेम किया और मेरे लिए अपने आप को दे दिया। నేను ఇప్పుడు శరీరము జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నా. मुझे प्यार किया, నన్ను ప్రేమించాడు. आपको पता है నీకు తెలుసా इस कोरोना काल में ఈ కరోనా సమయంలో जब घर में कोई परिवार में कोई पर्सन अगर कोरोना में हॉस्पिटल में एडमिट हुआ वो मर चुका है, ఏదైనా మన కుటుంబంలో ఎవరైనా ఒకళ్ళు కరోనా వల్ల హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు, చనిపోతే कोई परिवार भी नहीं आया, అక్కడ కుటుంబం అనేది కూడా వెళ్ళటం లేదు. कोई नहीं आया, ఎవరు వెళ్ళటం లేదు. पूछने पर भी नहीं आया। ఎవరు చెప్పినా కానీ వెళ్ళటం లేదు. आखिर में म्युनिसिपालिटी वालों ने उनको दफना दिया, जला दिया। చివరిగా మున్సిపాలిటీ వాళ్ళే వాళ్ళని కాలుస్తున్నారో లేక సమాధి देखो చేస్తున్నారు. ये संसारिक प्यार क्या है, చూడండి లోకపరమైన ప్రేమ ఎలాంటిది. यीशु मसीह हमारे लिए खून दिया, కానీ ప్రభు అయిన యేసు వారు మన కోసం రక్తం हमारे लिए थूक खाया, మన కోసం ఉమ్మును సహించారు, हमारे लिए कोड़े खाया, మన కోసం కొరడా దెబ్బలు తిన్నారు, हमारे लिए अपमान किया गया, మన కోసం అపమానాన్ని हमारे लिए భరించారు, क्रूस में चढ़ गए, మన కోసం సిలువెక్కారు, हमारे लिए आखिरी बूंद तक खून दिया। మన కోసమే చివరి రక్తం బొట్టు వరకు ఉడికించాడు. एक बाप बेटा के पास नहीं जा रहा आजकल, ఒక తండ్రి ఒక కుమారుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు ఈ దినాల్లో. एक पिताजी बेटा के पास नहीं जा रहा, ఒక కుమారుడు కూడా తండ్రి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకు? पता नहीं कहाँ उनका कोरोना मेरे को लग जाए, ఏమో వాళ్ళకున్న కరోనా నాకు తగులుతుందేమోనని, मेरा बच्चे मैं अनाथ हो जाऊं, నేను నా పిల్లలు అనాథలైపోతామేమోనని. हॉस्पिटल वालों ने पुकार रहे किसका बाड़ी है, किसको बाड़ी है, किसको बाड़ी, कोई नहीं आ रहा है। హాస్పిటల్ వాళ్ళు పిలుస్తున్నారు, ఎవరిది బాడీ ఎవరిది సంబంధించిన వాళ్ళు రండి అంటే ఎవరు రావట్లేదు. आखिरी में म्युनिसिपालिटी वालों ने जला दिया, చివరిగా మున్సిపాలిటీ వాళ్ళకి लेकिन కాల్చివేస్తున్నారు. हमारा प्रभु కానీ మన ప్రభు हमारे लिए खून दिया है। మన కోసం రక్తం వచ్చాడు. आज ये बॉडी हमारा नहीं है, ఈ శరీరం ఈ రోజు మనది यीशु కాదు. मसीह का खून वो दाम देकर खरीदा गया है, ఏ ప్రభుని యేసు వారి రక్తము విలువైన రక్తము చేత మనల్ని కొన్నాడు. इसलिए इस बॉडी को अपवित्र मत कर। కాబట్టి ఈ శరీరాన్ని అపవిత్రపరచకండి. इसलिए पौलुस कहता है, పౌలు గారు అంటున్నారు, उनका जीवन के बारे में कहते हैं, ఆయన యొక్క జీవితాన్ని గురించి చెప్తున్నాడు. पहले वो क्या था। ఆయన మొదట ఏమై ఉన్నాడు. देखो रोमियो की लिखी पत्री రోమ పత్రిక చూడండి 7వ అధ్యాయము 18 18వ వచనం 24 25 7 18 पहले पढ़ो। 7వ అధ్యాయము 18వ వచనం रोमियो 7:18 क्योंकि मैं जानता हूँ कि मुझ में अर्थात मेरे शरीर में कोई अच्छी वस्तु वास नहीं करती। इच्छा तो मुझ में है परंतु भले काम मुझसे बन नहीं पड़ता। बस నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలెను అను కోరిక నాకు కలుగుచున్నది గాని దాన్ని చేయుట నాకు కలుగుటలేదు.
देखो पौलुस क्या कहता है। పౌలు గారు ఏమంటున్నారో చూడండి. पौलुस ये बोल रहे हैं, పౌలు గారు అంటున్నారు, मैं जानता हूं कि मुझ में अर्थात मेरे शरीर में कोई अच्छी वस्तु वास नहीं करती। నా శరీరమందు మంచిది ఏది నివసింపటలేదు. क्यों? కుదురు. क्यों? ఎందుకు? जन्मतः पापी। పుట్టుకతోనే పాపులం. अगर हम झूठ बोल रहे, మనం అబద్ధం ఆడుతున్నాం समझ हम पवित्र है, అంటే మనం పరిశుద్ధులమా? हम पवित्र है పరిశుద్ధులమా? नहीं, లేదే. फिर झूठ कौन बुलवा रहे, ఎవరు మనలతో అబద్ధం ఆడిస్తున్నారు? गाली दे रहे, బూతులాడుతున్నాం. हम पवित्र है, మనం పరిశుద్ధులమా? कौन गाली दिलवा रहे, ఎవరు మనతో బూతులాడిస్తున్నారు? चोरी कर रहे, దొంగతనం हम చేస్తున్నాం. पवित्र है, మనం పరిశుద్ధులం. कौन चोरी करवा रहे, ఎవరు మనతో దొంగతనం చేస్తున్నారు? यीशु मसीह अंदर होकर के चोरी करवा रहे, ప్రభుని యేసు మనలో ఉండే దొంగతనం చేస్తున్నారు नो, కాదు. हमारे अंदर शैतान మనలో ఉన్న పాపము సైతాను. पाप, పాపము. वो पाप हमसे चोरी करवा रहे, सिगरेट पिलवा रहे, बीड़ी पिलवा रहे, दारू पिलवा रहे, झूठ बोल रहे, गाली बकवा रहे। ఆ పాపమే మనలో ఉండి అబద్ధాలు ఆడిస్తుంది, దొంగతనాలు చేయిస్తుంది, తినరాని తాగరాని అన్ని మనతో చేయిస్తుంది. लेकिन కానీ एक मनुष्य कहता है, ఒక మనిషి అంటాడు, मुझे इच्छा नहीं है ये करना, ఇది చేయాలన్న ఆశ నాకు లేదు. मुझे इच्छा नहीं है, లేదు నాకు. मुझे चोरी करना इच्छा नहीं, దొంగతనం मुझे చేయాలని झूठ ఆశ बोलना లేదు. इच्छा नहीं, అబద్ధం ఆడాలని ఇష్టం లేదు. मुझे गाली देना इच्छा नहीं, బూతులాడాలని ఇష్టం లేదు. लेकिन मैं गाली देने के लिए नहीं कहता हूं, लेकिन गाली देना ही पड़ रहा है मुझे। బూతులు ఆడకూడదని నేను అనుకుంటున్నాను కానీ నేను బూతులే ఆడుతున్నాను. ये विचार करना मैं पसंद नहीं करता हूं, लेकिन मेरे अंदर से ये विचार करवा रहे, నేను వ్యభిచారం చేయడానికి ఇష్టపడతలేదు కానీ నా ద్వారా వ్యభిచారం జరుగుతుంది. कौन करवा रहे, ఎవరు చేయిస్తున్నారు? इससे पता चलता है पाप, దీంతో అర్థం అవుతుంది మనకి మనలోని इसका పాపం मतलब पाप है। అనగా పాపం అనేది ఖచ్చితంగా. कोरोना आया करके कैसे पता, बताइए కరోనా వచ్చిందని మనకి ఎలా తెలుస్తుంది? बताइए। చెప్పండి. बुखार, జ్వరం, जुकाम, జలుబు, खांसी, దగ్గు, और ज्यादा है तो लंग्स में प्रॉब्लम, ఇంకా అది ఎక్కువైతే లంగ్స్ లో సమస్య, निमोनिया, నిమోనియా అవుతుంది. हॉस्पिटल में गया హాస్పిటల్ और इसको कोरोना आ गए, ఇతనికి కరోనా వచ్చింది. इसको कोरोना आ गए, కరోనా వచ్చి टेस्ट करेगा तो టెస్ట్ చేసినప్పుడు पॉजिटिव, పాజిటివ్ అని తెలుస్తుంది. मतलब लक्षण बाहर आ गया, ఎందుకంటే లక్షణాలు తెలిసి पाप का लक्षण भी बाहर आ जाता है, అలాగే పాపం యొక్క లక్షణాలు కూడా బయట तब हम తెలిసి बोलते हैं ये पापी है, అప్పుడే మనం అంటాం ఇతడు పాపి. ओ ये आदम स्वभाव है इसके अंदर, ఇతనిలో ఆదాం స్వభావం ఇంకా ఉందంట. लेकिन यीशु मसीह का स्वभाव आना है हमारा अंदर। మనలో యేసుక్రీస్తు స్వభావం రావాలి. आदम का स्वभाव को यीशु मसीह ने काट दिया, ఆదాం యొక్క స్వభావాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేసేసారు. ये बाइबल दिया गया, అందుకే ఈ బైబిల్ మనకు ये అనుగ్రహించారు. 66 पुस्तक है, ఈ 66 పుస్తకాలు ఉన్నది. नबियों ने कहा, ప్రవక్తలు అంటారు, राजा महाराजाओं ने कहा, రాజులు కూడా మహారాజులు बहुत కూడా संदेश दिया गया ఎన్నో గొప్ప సందేశాలు ఇచ్చారు. प्रेरितों के द्वारा, అపోస్తుల ద్వారా, आखिरी दिन में यीशु मसीह के द्वारा, చివరి దినాల్లో ప్రభుని యేసు अब ద్వారా, कलीसिया के द्वारा, पासवानों के द्वारा अच्छे अच्छे अभिषेक दिया गया, पास्टरों के द्वारा संदेश मिल रहा है हमको, సంఘాల ద్వారా, పాస్టర్ల గారి ద్వారా, మంచి మంచి ఎన్నుకోబడ్డ దైవ దాసుల ద్వారా దేవుడు మనతో हमको మాట్లాడుతున్నాడు. पहचानना पड़ेगा आज मैं क्या हूँ, ఈ రోజు మనం గుర్తెరగాలి నేనేమై ఉన్నాను, मैं क्या हूँ। నేనేమై ఉన్నాను. देखो చూడండి 24 पढ़ो, 24 రోమపత్రిక 7:24 చదవండి. చూద్దాం. मैं कैसा अभागा मनुष्य, मैं बहुत अभागी हूँ, मुझे इस मृत्यु की देह से कौन छुड़ाएगा। मुझे कौन छुड़ाएगा। అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్నెవడు విడిపించును. देखा చూసారా? पौलुस अपने शरीर को कैसे निराधार किया है इनको, చూడండి పౌలు గారు తన శరీరం గురించి ఎలా మాట్లాడుతున్నాడు. इसलिए कहते 18 में, అందుకే అంటున్నాడు, भले का मुझसे बन नहीं पड़ता। మంచి పని చేయటం నా వల్ల కావటం లేదండి. एक भाई ने कहा, ఒక సోదరుడు అన్నాడు, भैया गलत काम मत करो, बोला मैंने। నేనన్నా తప్పుడు పనులు చేయకు అని. उन्होंने क्या बोला पता है, ఆయన ఏమంటున్నాడు, पास्टर साहब मैं गलत काम ही कर सकता हूँ, పాష్ గారు నేను తప్పే చేయగలుగుతున్నాను, मैं अच्छा काम नहीं कर सकता, మంచిది నా వల్ల కాదండి, मैं अच्छा काम करने का सोच मैं कर ही नहीं पा रहा हूँ, నేను మంచి చేయాలనుకున్నా చేయలేకపోతున్నా. आपने जो बोल रहे मैं सुन नहीं पा रहा हूँ, నువ్వు చెప్పేది కూడా నేను వినలేకపోతున్నా. कितने साल आपके पास हूँ मैं, ఎన్ని సంవత్సరాల నుంచి నీ దగ్గర मैंने ఉన్నాను? क्या सीख लिया, ఏమి నేర్చుకున్నాను? मुझे बहुत शर्मिंदा हो रहे, నాకెంతో సిగ్గుగా ఉంది, फिर भी मैं गलत काम करता हूँ। అయినా నేను ఇంకా తప్పులే देखो చేస్తున్నాను. कौन करवा रहे, ఎవరు చేయిస్తున్నారు? शैतान, సాతాను, शैतान। శైతాన్. कई लोग सोचते हैं చాలా మంది అనుకుంటారు शैतान कौन है, సాతాను ఎవరు? पाप करवाता है, పాపం इसका చేసి मतलब पाप है। అనగా మనలో పాపము. कुछ लोग सोचते हैं కొంతమంది అంటారు मैं पाप करूं, నేను పాపం చేస్తాను, पास्टर साहब को नहीं पता चलना चाहिए, పాష్ గారి తెలియకూడదు, पास्टर साहब को नहीं पता चलना, పాష్ గారి తెలియకూడదు. इसको ये नहीं पता है पास्टर साहब से पहले ही जब मैं गलत काम कर रहा हूं तो परमेश्वर को पता चल गया। ఆ మనిషికి ఇది తెలియదు, పాష్ గారి కంటే ముందుగానే నేను ఎప్పుడైతే తప్పు చేస్తున్నానో అప్పుడే దేవుడు చూస్తున్నాడు ఆయనకి कुछ తెలుసు. लोग कहते हैं पास्टर साहब को नहीं पता होना चाहिए, కొంతమంది అంటే ఇది పాష్ గారికి తెలియకూడదు, ये पाप है, पता है, ఇది పాపం కదా. कौन बुलवा रहे इसके अंदर, ఎవరు ఇలా మాట్లాడిస్తున్నారు? తను कौन बुलवा रहे इसके अंदर, ఎవరు మాట్లాడిస్తున్నారు ఇలా? पाप, పాపము, शैतान। సాతాను. मैं गलत काम करूंगा నేను తప్పు పనులు చేస్తాను, लेकिन पास्टर साहब को नहीं पता होना चाहिए। కానీ పాష్ గారికి తెలియకూడదు.
ఏ రోజైతే నువ్వు పాపం इस చేశావు चिट्ठा में तेरा नाम लिखा गया, అక్కడే నీ పేరు రాయబడుతుంది, चिट्ठा में तेरा नाम लिख गया। ఆ గ్రంథంలో నీ పేరు अच्छा రాయబడుతుంది। काम करे तब भी लिखेंगे, बुरा काम करे तब भी लिखेंगे। నువ్వు మంచి పని చేసినా రాయబడుతుంది, చెడ్డ పని చేసినా बाद में రాయబడుతుంది। पाश सबको पता चलेगा, అదేంటూ పాష గారు తెలిసిపోతుంది, बाद में पता चलेगा। తెలిసిపోతుంది పాష आज सब గారికి। क्या कर सकता है? పాష గారు ఏం చేస్తారు? समझा सकता है, నీకు అర్థమయ్యేలా समझा చెప్పగలుగుతారు, सकता है। నీకు అర్థమయ్యేలాగా इसलिए చెప్పగలుగుతారు। पौलुस कहता है, అందుకే పౌలు గారు అంటున్నారు 24 में कहता है, 24 मैं कितना अभाग्य हूँ, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు, मैं कैसे अभाग्य मनुष्य हूँ, నేను ఎంత భయంకరమైన మనిషిని, मुझे इस मूर्ति को देह से कौन छुड़ा सकता ఇట్టి है? यीशु मसीह के क्या लिखा है? మన हमारे ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా हाँ, परमेश्वर का धन्यवाद। परमेश्वर का धन्यवाद हो। దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను। इसलिए मैं अब बुद्धि से तो परमेश्वर की व्यवस्था का, परंतु शरीर से पाप की व्यवस्था का सेवन करता हूँ। కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాపము నియమమునకును దాసుడై मेरे ఉన్నాను। भाइयों बहनों, ప్రియ సహోదరి जब हम సహోదరులారా, यीशु मसीह का विश्वास किया, కేవలం యేసుక్రీస్తునందే విశ్వాసం, हमारे पापों को मान लिया, మనం మన పాపాలు ఒప్పుకున్నాం, हम विश्वास किया, మనం విశ్వసించాం, मेरे पाप यीशु ने कलवरी क्रूस में ठोक दिया, నా పాపాలు ప్రభుని యేసు వారు సిలువలో కొట్టివేశారు, मेरे कितने पाप किए, मैंने सब कुछ पाप क्षमा हो गया। నా పాపాలు ఎన్నైతే చేశారో అన్ని मैं క్షమించబడ్డాయి। आपको एक बात बताता हूँ, మీకు ఒక మాట చెప్తాను, आपने किसी को 10,000 देना है, ఎవరికో మీరు 10,000 ఇవ్వాలి, बार बार आपके घर पर आके बहुत गाली दे रहे हो, ఎన్నో సార్లు మీ ఇంటికి వచ్చి అతను బూతులు टीवी తిట్టుకుంటూ उठाने के लिए बोल మీ रहे టీవీ हो, తీసుకెళ్తాను, फ्रिज लेने के लिए बोल మీ रहे ఫ్రిడ్జ్ हो। एक दिन ఎత్తుకెళ్ళిపోతాను, अचानक ఒకరోజు అనుకోకుండా आपका दोस्त आपके घर पर आया, మీ స్నేహితుడు మీ ఇంటికి వచ్చాడు, वो हंगामा देख लिया, అక్కడ జరిగేదంతా చూసి अरे क्या हो रहा है यहाँ, అరే ఏం జరుగుతుంది, अरे इसको 10,000 देना यार मुझे, అరే నేను ఇతర 10,000 अरे ఇవ్వాలి. बार बार मेरे घर आके हंगामा कर। అందుకే మాట మీకు ఇంటికి వచ్చిన तुरंत दोस्त ने बोला, అందరూ వెంటనే తన స్నేహితుడు ఏ ఇద్రా. అంటున్నాడు, ఇట్రా నాయన, ये 10,000 मैं ही दे रहा हूँ, ఇదిగో ఈ 10,000 నేను ఇస్తున్నాను, मैं दे रहा हूँ 10,000, నేను ఇస్తున్నాను ఈ 10,000, आइंदा मेरा दोस्त घर पे मत आना। ఇంకా ఎప్పుడు ఇక ముందు ఎప్పుడు నా ఫ్రెండ్ ఇంటికి రావద్దు। वो क्या बोलेगा, ఆయన ఏమంటాడు, भैया मुझे 10,000 चाहिए, నాకు 10,000 కావాలి, मुझे 10,000 चाहिए, 10,000 కావాలి, నాకు दे दो, ఇచ్చేయి, मैं उससे क्या लेन देना है मुझे, అతని ఇంటికి నాకు ఏం मैं సంబంధం, चले जाऊंगा। నేను వెళ్ళిపోతాను। इस तरह जो पहले जो 10,000 से ज्यादा गुना किया हमने, మనం 10,000 కంటే ఎక్కువ తప్పులు చేసుకున్నాము, प्रभु यीशु मसीह का नाम से हम प्रार्थना करेंगे, మనం ప్రభుని యేసు నామములో క్షమాపణ वो पहले पाप सब कुछ खत्म, ఆ చేసిన పాపాలన్నీ కూడా सब कुछ క్షమించబడతాయి, खत्म। అన్ని క్షమించబడతాయి। लेकिन 10,000 तो दोस्त ने दे दिया, फिर जाके इसने 20,000 किसी से ले लिया तो స్నేహితుడైతే 10,000 అప్పు రుణం తీర్చాడు, మళ్ళీ వెళ్ళి ఇంకో చోట 20,000 అప్పు చేస్తే अब क्या होगा? ఇంక ఇప్పుడు इस ఏమవుతుంది? तरह हमारे पाप को क्षमा हो गया, ఈ విధంగా మన మొదటి పాపాలు క్షమించబడ్డాయి, फिर पाप करेगा तो, మరలా పాపం చేస్తే फिर पाप करेगा तो, మరలా పాపం చేస్తే बार बार पाप करना, మాటి మాటికి बार बार प्रार्थना करना, మాటి మాటికి క్షమాపణ కోరటం, बार बार कर्ज देना, మాటి మాటికి बार बार कर्जदार के घर में हंगामा करना, మాటి మాటికి ఆ యొక్క డబ్బు ఇచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి గొడవ చేయటం, क्या हो जाता है इसमें? ఏమవుతుంది ఈ రీతిగా? तो क्या हो जाते हैं? ఏమవుతుంది ఈ రీతిగా? इसलिए भाइयों बहनों, అందుకని हमने సహోదరు, एक बार पाप किया, మనం ఒకసారి పాపం जान के अनजान पाप किया, తెలుసో తెలియక చేసాం పాపం, स्वाभाविक जीवन, ఈ యొక్క దౌర్భాగ్యమైన జీవితంలో लेकिन जब यीशु मसीह विश्वास किया, ఎప్పుడైతే మనం వేసినది విశ్వాసం पाप तो वास करता है, పాపం అయితే నివసిస్తుంది, कहीं नहीं जाएगा ये, అది మనలో ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు। लेकिन यीशु मसीह के वचन के द्वारा उस पाप को हम ऊपर नहीं आने देंगे। కానీ ప్రభుని యేసుక్రీస్తు వాక్యం ద్వారా ఆ పాపమును ఇక ముందు పని చేయని అంటే इसलिए పాపం नीचे कहता था నిరర్థకం पौलुस, అందుకని పౌలు గారు ఇక్కడ అంటున్నాడు, इसलिए मैं पाप आप बुद्धि से तो परमेश्वर की व्यवस्था का, परंतु शरीर से पाप की व्यवस्था का सेवन करता हूँ। కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకు దాసుడై ఉన్నాను। शरीर में तो पाप में नियम है, శరీరం అయితే పాప నియమంలో ఉంది, मन शुद्ध हो गया, మనస్సు పరిశుద్ధమైనది। इसलिए यीशु मसीह ने कहा అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, मन फिराओ। మారు మనసు పొందు। जब मन फिराने के बाद మారు మనసు పొందిన इस తర్వాత शरीर का लालसा उनको पूरा नहीं करूंगा, ఈ శరీర ఆశలు నెరవేర్చను। कितना भी ख्वाहिश करे, ఎన్ని కోరికలు కలిగినా पहले तूने किया, మొదట ఎన్నో చేసి ఉన్నావు, तेरे सब कुछ मैंने मान लिया, అవన్నీ కూడా నువ్వు ఒప్పుకున్నావు। वो शरीर तूने जो कुछ बोला पाप करने के लिए मैंने मान लिया, మీ శరీరతోనండి, ఓ శరీరమా నువ్వు ఎన్ని చెప్పావో, ఎన్ని కోరికలు కోరావో అవన్నీ నేను ఇక ముందు अब तेरा नहीं चलेगा, ఇక ముందు నీది చెల్లదు, मैं आपका ख्वाहिश को पूरा नहीं करूंगा, నేను ఇక నీ కోరికలు నేను चाहे నెరవేర్చాను। कुछ भी करो, ఏమన్నా కానీ ऐसे जिद में रहो, అలా పట్టుదలతో ఉండాలి, ऐसे जिद में रहो, అలా పట్టుదలతో पाप ఉండాలి। आपका शरीर में राज्य नहीं कर सकता, అప్పుడు పాపం ఈ శరీరంలో రాజ్యమేల राज्य नहीं कर सकता। రాజ్యమేల లేదు। इसलिए पौलुस कहता है, అందుకని పౌలు గారు అంటున్నారు, मैं अब जो जीवित हूँ
मुझे प्यार किया गया, मेरा प्रभु मैं हूं मैं। నేను ఇప్పుడు జీవించిన నా జీవితము నన్ను ప్రేమించిన నా యేసుది అంటున్నాడు। प्रेज द लॉर्ड, हालेलुया। హల్లెలూయా। वही पौलुस रोमियो को लिखी पत्री 8:10 में लिखता है। పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8:10 అంటున్నాడు। 8:10 में पढ़ना एक बार। 8:10 అంటున్నాడు। यदि मसीह तुम में है तो देह पाप के कारण मरी हुई। प्रेज द लॉर्ड, हालेलुया। హల్లెలూయా। క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది। యేసు మసీహ్ कौन है? యేసు ప్రభుల వారు ఎవరు? वचन, వాక్యము। वचन, వాక్యము। उन दिन 2020 साल पहले यीशु मसीह शरीर में रहा, 2020 సంవత్సరాల క్రితం అయితే ప్రభుని యేసు వారు శరీరాకారంలో अब ఉన్నారు। वचन के रूप में है। ఇప్పుడు వాక్య రూపంలో ఉన్నారు। यीशु वचन के रूप में। ఇప్పుడు యేసు వాక్య రూపంలో ఉన్నారు। अगर यीशु मसीह का वचन आपके अंदर है, నిజంగా ఏ ప్రభుని యేసు వాక్యం మీలో ఉంటే, यदि मसीहा तुम में है तो देह पाप के कारण मरी हुई है। క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాప విషయంలో మృతమైనది। मर गया, ఒకళ్ళు చనిపోయారు। नहीं उठो, खाना खा लो, बोलेगा, లేచి ఆనందిని అంటావా? बोलो, మాట్లాడంటావా? हाँ बोलो, మాట్లాడంటావా? खाना खा लो। ఆనందిను। इस तरह प्रभु यीशु मसीह में मर चुका है तो पाप बोलेगा, पाप करो, पाप करो, पाप। शैतान, मैं मरी हुई हूं पाप में से, मैं कैसे करूं पाप? ఇప్పుడు క్రీస్తు మీలో జీవించి ఉంటే, పాప విషయంలో మీరు చనిపోయిన వారిగా ఉంటే, ఇప్పుడు పాపం మిమ్మల్ని పాపం చేయంటప్పుడు మీరు ఎలా ఏమంటారు? నేను క్రీస్తులో ఉన్నానే, నేను ఇప్పుడు ఎలా పాపం చేస్తానంట? मर चुका हूं मैं, నేను పాప విషయంలో संसार के तौर पर पाप के विषय में मर चुका हूं, లోకపరంగా పాప విషయంలో చనిపోయి मैं कैसे पाप करूं? నేను ఇంకెలా పాపం చేస్తాను? पागल, चल जा। వెళ్ళిపో పిచ్చేవాడు। जैसा मरे हुओं को उठाने से नहीं उठ पाएंगे, खाना नहीं खाएंगे, मरे रोटी नहीं खाएंगे, पानी नहीं पिएंगे, इसी तरह यीशु मसीह में मरा हुआ है, कोई पाप नहीं कर सकता, नहीं करेगा। మనిషి ఎవరైనా చనిపోయినప్పుడు ఆయన లేవలేడు, మాట్లాడలేడు, తినలేడు, తాగలేడు। అలాగే పాపం విషయంలో మనం క్రీస్తులో గనుక చనిపోయి ఉంటే ఆ మనిషి ఎన్ని ప్రేరణలు కలిగినా గాని పాపం అనేది చేయలేడు। ఇక पाप करने की मन आई तो पाप करे। ఒకవేళ మనసులో ఎక్కడన్నా పాపం చేయాలని ఆ కోరిక ఉందను, इन अंगों को पौलुस कहता है, అందుకే పౌలు पहले इन अंगों को पाप करने के लिए सौंप दिया, अब मत करो, ये यीशु मसीह का काम करने के लिए सौंप दो। పౌలు గారు అందుకే అంటున్నారు, ఈ అవయవాలను మీరు మొదట పాపమునకు దాసులుగా చేశారు, ఇప్పుడు ఇక పాపానికి దాసులుగా చేయొద్దు, యేసుక్రీస్తు ప్రభువు వారికి అప్పచెప్పండి అంటున్నారు। ये 8:10 में नीचे लिखा है, देखना एक बार। 8వ అధ్యాయం 10వ వచనంలో కింద అంటున్నారు, आत्मा धार्मिकता के कारण जीवित है। మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది। హల్లెలూయా। अब हम जिंदा है, ఇప్పుడు మనం జీవం కలిగి ఉన్నాం, यीशु मसीह में जिंदा है, యేసు క్రీస్తులో జీవం हम కలిగి मृतकों में से जिंदा है। ఉన్నాం। మనం మృతుల్లో నుండి లేచిన వారిమి। यीशु मसीह एक ही बार मरा, एक ही बार जीवित है, बार बार नहीं मरा, बार बार जीवित हुई। యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకేసారి చనిపోయి ఒకసారి తిరిగి లేచారు, మాటి మాటికి చనిపోలేదు, మాటి మాటికి తిరిగి లేవలేదు। इसलिए कोलोसाई को लिखी पत्री 1:23 में कहता है, అందుకే కొలసీలకు రాసిన పత్రిక 1:23 बहुत अच्छी बात लिखा है, చాలా మంచి మాట అంటున్నాడు। कोलोसाई को लिखी। हाँ विश्वास की नींव पर दिन बने रहो, हाँ और सुसमाचार की आशा को जिसे तुमने सुना है ना छोड़ो, हाँ। जिसका प्रचार आकाश के नीचे की सारी सृष्टि में किया गया, हाँ। और जिसका मैं पौलुस सेवक बना। प्रेज द लॉर्ड। పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును। పౌలును నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని। यदि तुम विश्वास के नींव पर दृढ़ बने, देखा ఏమంటున్నాడు? నీ విశ్వాసం అనే ఆ పునాది మీద స్థిరపడితే, कहाँ बना हुआ आपको? ఎక్కడ నువ్వు ఉన్నావు? विश्वास के नींव में बना हुआ है। పునాది మీద కట్టబడి ఉన్న విశ్వాసం। यीशु मसीह ने कहा, रेत में बनाया है, एक पत्थर में बनाया नींव। అందుకే ప్రభుని యేసు గారు అంటున్నారు, ఒక ఉదాహరణలో ఇసుక మీద కట్టబడింది ఒక ఇల్లు, బండ మీద కట్టబడింది ఒక ఇల్లు। अविश्वास में जो बनाया गया है तो అవిశ్వాసం మీద కట్టబడితే तुरंत पाप कर सकते, వెంటనే పాపం చేసేస్తాం, तुरंत पाप कर सकते, వెంటనే పాపం लेकिन చేసేస్తాం। चट्टान में बना हुआ है। ఒకవేళ బండ మీద కట్టబడి, इसलिए यीशु मसीह ने बोला, అందుకే యేసు వారు पतरस, పేతురు, देखो इसी चट्टान के ऊपर मैं कलीसिया बना रहा हूँ। ఈ యొక్క బండ మీద నేను సంఘాన్ని కడతాను। इसका मतलब क्या है? అనగా అర్థం ఏంటి? स्थिर विश्वास, అనగా స్థిరమైన విశ్వాసం, स्थिर विश्वास, స్థిరమైన విశ్వాసం, दृढ़ विश्वास, దృఢమైన విశ్వాసం। इसके दृढ़ नींव से, ఆ యొక్క దృఢమైన పునాది दृढ़ కలిగి, नींव से है, దృఢమైన పునాది కలిగి आशा नहीं खोना, మనలో ఉన్న ఆశను పోగొట్టుకోవద్దు, आशा नहीं खोना। ఆశను పోగొట్టుకోవద్దు। आप तेरा काम खत्म हो गया, నీ పని అయిపోయింది, सब कुछ हो गया। అంత అయిపోయింది। रविंद्र ने अजी को गवाही बताई, बहुत अच्छा రవీంద్ర ఇప్పుడు మంచి సాక్ష్యం చెప్పాడు, अच्छा गवाही बताया। చాలా మంచి సాక్ష్యం చెప్పాడు। देखो उनका हिम्मत इनको जीवित रखा है। చూడండి ఆయన యొక్క ధైర్యం, విశ్వాసం ఆయన బ్రతికుంచింది। इसलिए भाइयों बहनों, అందుకనే సహోదరులారా, और सुसमाचार की आशा को जिसे तुमने सुना है ना छोड़ो। ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపో। बस क्या बोला? ఏమంటున్నాడు? जो सुसमाचार तूने सुना है
ना छोड़ो। నువ్వు విన్న సువార్తను విడిచిపెట్టకు అంటున్నాడు. सुवार्ता, तूने जो सुना है मंची वार्ता, अच्छी वार्ता, నువ్వేదైతే విన్నావో అది మంచిది. बुरी वार्ता नहीं सुना, దుర్వార్త కాదు నువ్వు बुरी वार्ता नहीं सुना, చెడ్డ వార్త వినలేదు, सुवार्ता सुना है, సువార్త విన్నావు, अच्छी वार्ता सुना। మంచి వార్త విన్నావు. भाइयों बहनों, ప్రియ సహోదరులు, सुबह सुबह उठते ही टीवी के सामने बैठते हैं, ఉదయం లేవగానే టీవీ ఎదురుగా కూర్చుంటాం. क्यों? ఎందుకు? कल का क्या समाचार, ఏం జరిగిందో నిన్న, कल का क्या क्या हुआ, నిన్న ఏమేమి జరిగినాయో, कल क्या क्या हुआ, ఏమేమి జరిగినాయో पूरा हेडलाइंस, అన్ని హెడ్ లైన్స్ చూస్తాం. पूरा हेडलाइंस, అన్ని హెడ్ లైన్స్ एक बार 100 हेडलाइंस आएगा, ఒకసారి 100 హెడ్ లైన్స్ मैं వస్తాయి. 100 हेडलाइंस देखता हूँ। ఆ హెడ్ లైన్స్ చూస్తాను నేను. शाम को సాయంత్రం दिन भर क्या हुआ, దినమంతా ఏం 100 జరిగింది? हेडलाइंस देखता हूँ। మళ్ళీ రాత్రికి అలాగే హెడ్ లైన్స్ ओहो చూస్తాను. ये हुआ है, ఆహా ఇలా జరిగిందా. हम भी हेडलाइंस देखते कई बार। మనం కూడా అలాగే హెడ్ లైన్స్ చూస్తాం చాలా अरे సార్లు. बाइबल में బైబిల్ प्रभु ने क्या किया, ప్రభు ఏం చెప్పారు, उसके बाद हेडलाइंस के द्वारा जो जो घटना हुआ विस्तार रूप में बताएंगे टीवी में। ఆ హెడ్ లైన్స్ ద్వారా ఏమేమి జరిగిందో దాన్ని మళ్ళా విస్తారంగా చెప్తూ हम ఉంటాం. विस्तार रूप में फिर प्रभु का बाइबल पढ़े, అలాగే విస్తారంగా మనం బైబిల్ చదవాలి, सुने, వినాలి, विश्वास को दृढ़ करे। విశ్వాసాన్ని బలపరచుకోవాలి. प्रेज द लॉर्ड। ప్రైజ్ ద లార్డ్. इसलिए कहते हैं, అందుకే అంటున్నాడు, इसलिए ये एक 23 में ये बात इसलिए कहते हैं, जिसका प्रचार आकाश के नीचे की सारी सृष्टि में किया गया। ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడింది. देखा, హల్లెలూయా. ये सारा सृष्टि में ये सुसमाचार फैल गया। సర్వ సృష్టికి కూడా ఈ స్వార్థ ప్రకటించబడింది. इसलिए भाइयों बहनों, అందుకని సహోదరి సహోదరులారా, मैं आपसे कहता हूँ, మీతో చెప్పేది ఏంటంటే ये एक यूहन्ना आखिरी वचन बताता हूँ, మొదటి యోహాను పత్రిక 2:6-28 पढ़ेंगे। 2వ అధ్యాయము 6వ వచనము 28. कोई भी उनमें से मैं हूं करके यीशु मसीह से विश्वास किया करके सोचेगा तो जैसा यीशु मसीह पवित्र है ऐसा हम भी पवित्र होना चाहिए करके यूहन्ना कहता है। యోహాన్ గారు అంటున్నారు, నేను కూడా నిజంగా వాళ్ళలో ఒకళ్ళ వంటి వాడనైతే నేను కూడా విశ్వాసం ఉంచిన వాడను, నేను కూడా పరిశుద్ధుడును देखो అంటున్నాడు. पढ़ो, एक बात देखते हैं हम, చదువుదాం ఒకసారి 2వ అధ్యాయం 1 यूहन्ना 2:6। 6వ వచనము 2:6. जो कोई यह कहता है कि हाँ। मैं उसमें बना रहता हूँ, उसे चाहिए कि आप वैसा ही चले जैसा हाँ। वह चलता है। बस अगर मैं यीशु मसीह ఆయన विश्वास యందు हूं, నిలిచి ఉన్న వాడనని చెప్పుకుని వాడు हाँ। ఆయన ఎలాగూ నడుచుకునే అలాగే తాను నడుచుకున్న బద్ధుడు. अब पाप नहीं करेगा। ఇక పాపం చేయడు. मैं क्रिश्चियन हूँ। నేను క్రైస్తవుడిని. क्रिश्चियन क्या है, క్రైస్తవుడు అంటే ఏంటి? मैंने कई बार बोला, నేను చాలా సార్లు చెప్పాను, धर्म बदलना, जाति बदलना ये नहीं है, ధర్మమో జాతో కులం మార్చుకోవటం ये కాదు. नहीं है, मन बदला आपको। మనసు మార్చుకోవటం. चाहे इंडिया देश में रहो, నువ్వు భారతదేశంలో ఉన్నా, आकाश में नीचे कोई भी कंट्री में रहो, ఈ ఆకాశం క్రింద భూమి మీద ఏ దేశంలో ये ఉన్నా, स्टेट में रहो, ఏ ప్రాంతంలో ఉన్నా आपको क्या बदल गया, నీలో ఏం మార్పు मन కలిగింది? बदल गया, మనసు మారి, स्वभाव बदल गया, స్వభావం మారి, शारीरिक इच्छा, శరీర కోరికలు మారి, वासना बदल गया। ఆ కోరికలు तुम మారిపోయినాయి. पहले बुरे थे अब अच्छे थे। ముందు పాపిగా చెడ్డవాడివై ఉన్నావు, ఇప్పుడు మంచివాడివై అయిపోయావు. सुसमाचार सुनाया, ఇప్పుడు మీకు సువార్త इसलिए అందించబడింది. कहता है, అందుకే అంటున్నాడు, मेरे बच्चों क्या लिखा है देख इसमें, तथा हे बालकों, ये बालक वो चिन्हपिल्लारा, ये बालकों उसमें కాబట్టి बने रहो చిన్నపిల్లలారా, उसमें बने रहो। कि जब वह प्रकट हो हाँ तो हमें हियाव हो हाँ, और हम उसके आने पर उसके सामने लज्जित प्रेज द लॉर्ड, हालेलुया। కాబట్టి చిన్నపిల్లారా ఆయన ప్రత్యక్షమగినప్పుడు हाँ, ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక हाँ, ధైర్యం కలిగి ఉండునట్లు Praise. మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. Praise the Lord. హల్లెలూయా. देखा, చూసారా, हम जब यीशु मसीह बादलों में आएंगे उनके सामने खड़े होने के सर नहीं झुका सकता, शर्मिंदा नहीं हो सकता। ప్రభువైన యేసు వారు మేఘాల మీద వచ్చినప్పుడు మనం గనక నిలిచి ఉన్న వారమైతే సిగ్గుతో తల వంచుకోవాల్సిన పని లేదు. ఆయనను ఎదుర్కోవడానికి ధైర్యం కలిగి ఉంటాం. चोरू जब जज्जी के पास जाएगा तो उसका बेड़िए बांधते हैं, वो ऐसा खड़े हो जाता है, ऐसा नहीं खड़े होगा, पता है। దొంగవాడిని ఎప్పుడైతే జడ్జి దగ్గర తీసుకెళ్తారో అతను చేతులు సంకెళ్ళు వేయబడి తల వంచుకుని ఉంటాడు గాని తల ఎత్తలేడు. ऐसे ही करते हैं। అలాగే తల जज्जी వంచుకుంటాడు. बोलता है अंगूठा सटा, क्या बोला आपने, क्या किया आपने, జడ్జి గారు అంటారు, రే ముఖం తలెత్తరా, ఏం చేసావు నువ్వు అని అడుగుతాడు. इसको कागज दिखा निकाल देख लो, చూడండి తనంత విషయం చూడండి, इसका एफआईआर देखो क्या क्या किया, ఎఫ్ఐఆర్ లో ఏమి इसका రాసుకుందో कैलेंडर देखो क्या क्या किया। ఏమి రాయబడిందో చూడండి అంటారు. भाइयों बहनों, ప్రియ సహోదరులారా, हमारा भी चिट्ठा खुल जाएगा एक दिन, మన పుస్తకాలు గ్రంథాలు కూడా हम उस दिन सर झुकाना पड़ेगा। ఆ రోజు మనం తల వంచాల్సి क्यों, ఉంటుంది. मुद्दा ये जुर्म किया हमने, మనం అపరాధం చేసిన వారం అయితే తలలో ఉంచుకోవాల్సి ఉంటుంది. लेकिन क्षमा किया गया हमको। మన పాపాలు క్షమించబడ్డాయి. प्रभु यीशु ने कलवरी क्रूस में हमारे पापों को ठोक दिया, ప్రభుని యేసు వారు సిలువలో మన రక్తాన్ని हमने मान लिया यीशु मसीह का नाम से मेरे पाप क्षमा हो गए, మనం ఒప్పుకున్న ప్రభుని యేసు నామములో నా పాపాలను पाप की క్షమించబడ్డాయి. वजह से मृत्यु हो गए, పాపం విషయంలో నేను मैं చనిపోయాను, धार्मिकता विषय में जीवित हूँ, నేను నీతి విషయంలో జీవించి मैं ఉన్నవాడిని. अभागी नहीं हूँ अभी, నేను దౌర్భాగ్యుడిని కాదు. शरीर का लालसा पूरा नहीं करता मैं నేను శరీర కోరికలు నెరవేర్చటం లేదు. यीशु मसीह के नाम से धार्मिकता में जीवित हूँ।
నేను ప్రభువైన యేసునందు నీతి విషయంలో జీవం కలిగి ఉన్నాను. इसलिए అందుకని शरीर जो भी बोलेगा, శరీరం ఏం చెప్తుంది? ए शरीर శరీరమా तेरा काम नहीं चलेगा, ఇక నీ మాట వినను నేను, तेरा काम नहीं चलेगा, నీ మాట వినను నేను. मेरे अंदर प्रभु है, నాలో ప్రభు, मैं प्रभु में हूँ, प्रभु मेरे अंदर, నేను ప్రభులో ఉన్నాను, ప్రభు నా मैं प्रभु के पक्ष में हूँ, నేను ప్రభు పక్షాన प्रभु ఉన్నాను. मेरा पक्ष में है, ప్రభు నా పక్షాన ఉన్నాడు. मैं पाप को बिल्कुल नहीं करूंगा, నేను పాపం అనేది मेरे पाप को कीमती चुकाया गया है, నా పాపాలకి విలువ చెల్లించబడింది, खून बहाया गया, ఆయన రక్తం खून కార్చాడు. के द्वारा मैं शुद्ध हो गया, ఆ రక్తాన్ని బట్టి నేను పరిశుద్ధుడనయ్యాను. मैं आइंदा पाप नहीं करूंगा। నేను ఇక ముందు పాపం यीशु చెయ్యను. मसीह आएगा, ప్రభువైన యేసు వారు వస్తారు. सर ऊंचा करके प्रभु के साथ నేను चलेगा। తలలు ఎత్తుకొని ఆయనతో పాటు आइए, వెళ్ళిపోతాను. प्रार्थना करें। రండి చిన్న ప్రార్థన చేసి. सर्वशक्तिमान प्रभु, సర్వశక్తిమంతుడు కృపాలు దయలు. కృపగల తండ్రి, आज तेरे दास के द्वारा నీ దాసుని ద్వారా हम यीशु के ప్రవచన पक्ष में हैं, ప్రభా, మేము ప్రభువైన యేసు यीशु పక్షాన मेरे ఉన్నవారు. पक्ष में है, యేసు నా मैं పక్షాన उनके साथ जुड़ी हुई, నేను ఆయనతో జతపరచబడ్డాను. मैं शर्मिंदा नहीं हूँ। నేను సిగ్గుపడేవాడని अब मैं जो जीवित करता हूँ यीशु मसीह में जीवित करता ఇప్పుడు हूँ, నేనేదైతే జీవించున్నానో యేసులో क्योंकि यीशु జీవించున్నాను. मसीह मेरे लिए खून बहाया, ఎందుకంటే యేసు వారు నా కోసం मेरे पापों को उसके ऊपर लेकर ठोक दिया, నా పాపాలు తన మీద మోసుకుని मैं వేసి क्रूस को ठोक दिया गया हूँ। సిలువకు కొట్టివేశాడు ప్రభు. 2020 साल पहले ही मेरे पापों को, 2020 సంవత్సరాల క్రితమే నా పాపాలను अब తీసివేశాడు. मैं पापी नहीं हूँ, ఇక నేను अब मैं पाप से मर चुका हूँ, నేను పాప విషయంలో अब मैं धर्मी చనిపోయాను. तभी जीवित हूँ। ఇప్పుడు నేను నీతి విషయంలో तो हमारे జీవించాను. भाई बहनों से बात किया प्रभु, ప్రభా, నీ బిడ్డలతో మీరు उनके మాట్లాడినందుకు हृदय में 100 गुना फल लाए, వాళ్ళ హృదయాల్లో 100కి 100 तेरे दास के द्वारा ये ఫలించడానికి अच्छी वचन यीशु मसीह के नाम से आशीर्वाद पाए। నీ దాసుని ద్వారా మాట్లాడబడిన ఈ వాక్యము యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించబడును గాక. आमीन ఆమేన్ आमीन ఆమేన్ आमीन।